ఆయన్ని బట్టి మనము సంతోషించాలి. ఎవరిని బట్టి మనం సంతోషిస్తున్నాం? మనుషులను బట్టి సంతోషిస్తున్నామా? పలానా మనిషి చక్కగా చెప్పాడు, ఆయన చెప్పడం వల్లే నేను ఈరోజు ఈ ఉద్యోగం చేస్తున్నాను, ఆయన మాట్లాడడం వల్లే, ఆయన రికమెండేషన్ వల్లే, ఆయన మాట్లాడాడు నాకు ఇళ్ల స్థలం వచ్చింది, ఆయన మాట్లాడాడు నా ఇంటికి నీరు వచ్చింది, ఆయన మాట్లాడాడు నా ఇంటికి కరెంట్ వచ్చింది. అసలు సృష్టికర్త నీ వైపు లేకపోతే ఏమి నీకు రావు. సృష్టికర్త నీలో ఉన్నాడు, ఆయనలో నువ్వు నాటబడ్డావు. హల్లెలూయా. కాబట్టి నువ్వు అతిశయిస్తే ఆయన్ని బట్టే అతిశయించు, నువ్వు సంతోషిస్తే ఆయన్ని బట్టే సంతోషించు, నువ్వు మాట్లాడితే ఆయన గురించే మాట్లాడు, నువ్వు సంతోషిస్తే ఆయన గురించే సంతోషించు. ఆయనలోనే నీకు సంతోషం ఉన్నది, ఆయనలో నీకు ఆనందం ఉన్నది. నీ హృదయ వాంఛలను తీర్చేది ఆయనే. కాబట్టి ఆయన్ని బట్టి సంతోషించాలి. అందుకనే దావీదు కీర్తనలో 37వ అధ్యాయము 4-5 వచనాలు చదవండి. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీరుస్తాడు. నువ్వు ఇప్పుడు ఎవరిని బట్టి సంతోషించాలి? నీ హృదయం ఆ వాంఛలు, నీకు కొన్ని కోరికలు ఉంటాయి, నీకు కొన్ని ఆశలు ఉంటాయి. నేను ఇలా జీవించాలి, నా పరిస్థితి ఇలా, నా కుటుంబం ఇలా ఉండాలి, నా పిల్లలు ఇలా ఉండాలి. అయితే నువ్వు మనుషులను బట్టి సంతోషిస్తున్నావా? రాజకీయ నాయకులను బట్టి నువ్వు సంతోషిస్తున్నావా? వారిని బట్టి సంతోషిస్తున్నావా? వారి పదవులను బట్టి నువ్వు సంతోషిస్తున్నావా? నువ్వు దేవునిని బట్టి సంతోషించినప్పుడు, దేవునిని ఆశ్రయించినప్పుడు నీ హృదయ వాంఛలను ఆయన తీరుస్తాడు. మనుషులు కాదు తీర్చేది, మనుషులు కాదు నిన్ను ఓదార్చేది. ఆయన పట్ల నువ్వు సంతోషించినప్పుడు, ఆయన్ను స్తుతించినప్పుడు నీ హృదయ వాంఛలను ఆయన తీరుస్తాడు.